హాయ్! వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సీ చాలామంది మన వీడియోస్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో, ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొక 300 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆల్మోస్ట్ మనం 3000 సబ్స్క్రైబర్స్ మార్క్‌నైతే రీచ్ అయిపోతాము. సో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గో టు అనాలిసిస్. ఇవాళ మార్కెట్ వెరీ వెరీ గుడ్ మార్కెట్ మనకి ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ అయింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చా, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ అయ్యాక మనకి పైకి తీసుకెళ్ళి గ్యాప్ కవర్ చేస్తున్నట్టు తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా 24,000 దగ్గర నుంచి మార్కెట్ని ఫాల్ చేశారు. మనం నిన్న ఏమనుకున్నాము, నిన్నటి డే హై డేలో మార్క్ చేసుకుందాము, బ్రేక్ అయ్యి సస్టైన్ అయిందంటే విల్ గో ఫర్ షార్టింగ్ సైజ్ అనుకున్నాము. అలానే ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ కూడా డ్రా చేసుకున్నాము. ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మనకి ఎలా ఫాలో అయ్యిందో చూడండి, క్లియర్గా సపోర్ట్. నేను ఇదే చెప్తాను, మన తెలుగు కమ్యూనిటీలో అయినా ఎక్కడైనా ఇంత పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ చేసి లెవెల్స్ బ్రేక్ అయ్యి క్లియర్గా ట్రేడ్స్ చేస్తూ పెండల్ చూపిస్తూ ఎవ్వరు లేరు. ఇవాళ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను నిన్న సెల్లింగ్ పొజిషన్స్ ఇచ్చాను, అవి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాము. అలానే జీరో హీరో ట్రేడ్స్ కూడా పోస్ట్ చేశాను. మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ 50లో తీసుకున్నది 100లో ఎగ్జిట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు 200, బట్ ఇట్స్ ఏ జీరో హీరో ట్రేడ్ కాబట్టి అయితే డబుల్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, జీరో అయితే వదిలేస్తాము. సో సేమ్ లైక్ వీ బుక్ ప్రాఫిట్. ప్రీమియం గ్రూప్ మెంబర్స్ అందరం కూడా ప్రాఫిట్స్ బుక్ చేశాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా అప్డేట్ ఇచ్చాను, ఇక్కడ స్క్రీన్ షాట్స్తో సహా మీరు చూడొచ్చు. అండ్ ఇందాక అప్డేట్ ఇచ్చాను, మ్యూచువల్ ఫండ్ సిప్స్ కూడా ఎవ్రీ మంత్ పే చేసుకోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్స్ ఓన్లీ వే టు క్రియేట్ వెల్త్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. అది మ్యూచువల్ ఫండ్సా, ఈటీఎఫ్సా, ఏదేమైనా మీరు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారా, ఏదైనా, బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మాత్రం ఆపకండి. సో ఇది. అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదు అంటే ఇట్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా మీకు క్లియర్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, దాని మీద క్లిక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 2100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అండ్ అండ్ చాలామంది ప్రీమియం గ్రూప్ గురించి అడుగుతున్నారు. ప్రీమియం గ్రూపు మంత్కి 5,000, మీకు మోర్ దెన్ 50,000 1 lakh క్యాపిటల్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రీమియం గ్రూప్లో నేను తీసుకుంటున్నాను. సో అదైతే క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆప్షన్ బయింగ్, సెల్లింగ్, జీరో హీరో, బీటీఎస్టీ, స్టాక్ ఆప్షన్, స్వింగ్ ట్రేడింగ్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇది ప్రీమియం గ్రూప్ గురించి. సో అయిపోయింది ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ, జీరో హీరో ట్రేడ్, ఆల్ గుడ్. సో రేపు ఫ్రైడే కదా, ఎలా ఉంటుంది మార్కెట్, రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి మనము క్లియర్గా మంచిగా డిస్కస్ చేసుకుని లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాము. సో ఫస్ట్ లెట్స్ సి నిఫ్టీ రేపు ఏ లెవెల్ బ్రేక్ కావాలి ఏంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో రేపు నేను యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ మనకి 23,700 అనేది క్లియర్గా సపోర్ట్ తీసుకుని చిన్న క్లోజింగ్ టైంకి బౌన్స్ అనేది మనకి చిన్నగా కనిపించింది కాబట్టి 23,700 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్. రేపు 23,700 బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాం. సో నేను వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా గిఫ్ట్ నిఫ్టీ అనేది 10 to 13 ఫ్లాట్ ఓపెనింగే చూపిస్తుంది. సో చూడాలి, ఇలానే ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటే రేపు మార్కెట్ కొంచెం బాగుంటుంది. యూఎస్ మార్కెట్స్ లేకపోతే ఏమి లేదు, మళ్ళీ వార్ న్యూస్ వచ్చినా కూడా మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇంపాక్ట్ అయిందంటే మన మార్కెట్స్ ప్రీ మార్కెట్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఏమైనా ఉన్నా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే క్లియర్గా అప్డేట్ ఇస్తాను. సో రేపు 23,700 కింద 15 మినిట్స్ క్యాండిల్ కానీ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయిందంటే వీ కెన్ గో ఫర్ షార్టింగ్, వెళ్ళి ఈజీ టు ఈజీ 23,500 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. 150-200 పాయింట్స్ అనేది క్లియర్గా గ్రాప్ చేసుకోవచ్చు. ఇదైతే చూడండి. సో ఇది నెక్స్ట్. మరి సిఈ ట్రేడ్ ఎక్కడ ఇనిషియేట్ చేస్తాం సార్ అంటే, సిఈ ట్రేడ్ 23,900 పైన, ఈ 23,900 పైన మనం సిఈ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. టార్గెట్ టిల్ 24,050, 24,000 వరకు మనం పెట్టుకుంటాం. సింపుల్ రేప్ ప్లాన్, చాలా చాలా ఈజీ. 23,700 కిందకి బ్రేక్ అయితే పిఈ, 23,900 బ్రేక్ అయితే సిఈ. ఈ తర్వాత 24,000 వరకు టార్గెట్. ఇది బ్రేక్ అయిపోయిందంటే విల్ గో ఫర్ 24,150, 200 కూడా మనము క్లియర్గా టార్గెట్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క లెవెల్స్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. చూడండి ఎంత మంచిగా బ్యాంక్ నిఫ్టీ అనేది మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి ఎంత క్లియర్గా ఫాలో అయిందో. సో ఇది సో రేపు కూడా ఎలా ఉంటుంది లెవెల్స్ ఎలా ప్లాన్ చేసుకుందాము అంటే రేపు కూడా మనకి సింపుల్ ఈ 54,600 లెవెల్ కింద బ్రేక్ అయితే విల్ గో ఫర్ షార్టింగ్. అలానే అప్ సైడ్కి వచ్చేసి మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 55,000 పైన సస్టైన్ అయితే మాత్రం మనము విల్ గో ఫర్ సిఈ ట్రేడ్. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నిఫ్టీ లాగా వెంటనే తీసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 55,000 లెవెల్ బ్రేక్ అయిందంటే వీ కెన్ గో ఫర్ సిఈ ట్రేడ్ టిల్ 55,200 55,500 400 వరకు మనము టార్గెట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ ఏది బ్యాంక్ నిఫ్టీకి. సో మరి డౌన్ సైడ్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు సార్ అంటే డౌన్ సైడ్ 54,600 బ్రేక్ అయిపోయింది అంటే టిల్ 54,300 200 వరకు మనం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. సో సింపుల్ ఇది. సో నేను ఒక చిన్న విషయం ఏం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనం అనుకున్న వ్యూలోనే వెళ్ళాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు పిఈ చెప్పారు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసుకోకండి. మన ట్రేడింగ్ మన డబ్బులు మన డిమాట్ అకౌంట్. సో మన అనాలిసిస్ ప్రకారం వెళ్తేనే మనము క్లియర్గా మనీ అనేది మేక్ చేయగలము. సో అది అనేది క్లియర్ గుర్తుపెట్టుకుని మనం ట్రేడ్ చేసేటప్పుడు 10 మంది మైండ్ సెట్లు 10 మంది ఏమంటున్నారు అనేది తీసేసాను మీ మైండ్లోంచి. మీరు ఏమనుకుంటున్నారు అనేది దాన్ని నమ్మండి. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి, స్ట్రిక్ట్గా టార్గెట్ పెట్టుకోండి, వెయిట్ చేయండి వచ్చే వరకు అంతే. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాము. అండ్ వన్ మోర్ థింగ్, మనం అనుకునే ట్రేడింగ్ సెటప్ ఉంది చూసారా, అది కూడా క్లియర్గా నీట్గా ఉండాలి. కన్ఫ్యూజన్గా ఓ 10-20 ఇండికేటర్లు వేసేసి లైన్లు డ్రా చేసేసాం అనుకోండి, మనకి ఎక్కడ చూసినా సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ చూసినా రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎలా ట్రేడ్ చేయాలనేది అర్థం కాదు. ఎప్పుడు మన ట్రేడ్ సెటప్ అనేది క్లియర్గా నీట్గా ఉంటేనే మనము మనీ అనేది క్లియర్గా మేక్ చేయగలము. ఇది అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్ రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి అంటే సేమ్ నిఫ్టీ ఎలా మోతుందో సెన్సెక్స్ కూడా అలానే మోతుంది కాబట్టి సో డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని చూస్తున్నారు, నా వల్ల మీకు కొంచెం వాల్యూ క్రియేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి లైక్ చేయండి. మీరు చూపించే లైక్స్ కమెంట్స్ రూపంలోనే మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో అలానే నా ఎనాలిసిస్ మీకు నచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని క్లియర్గా షేర్ చేయండి. మనది చిన్న కమ్యూనిటీ. సో మీరందరూ సపోర్ట్ చేస్తేనే మన కమ్యూనిటీ అనేది కొంచెం పెద్దదవుతుంది. సో ట్రై టు డూ సపోర్ట్ అవర్ ఛానల్. సో లెట్స్ గో టు సెన్సెక్స్లో కూడా మనకి 76,400 500 కాదు 400 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ లో బ్రేక్ అయితే విల్ గో ఫర్ పిఈ ట్రేడ్ టిల్ 76,000 రౌండ్ ఫిగర్ ఉంది సార్, అక్కడ వరకు అయితే మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్ అయిపోయిందంటే 75,000 వరకు పెట్టుకోవచ్చు. చూద్దాము రేపు ఏమవుతుంది ఏంది అనేది, ఎందుకంటే ఫ్రైడేస్ ఆర్ కాల్డేస్ ట్రైడేస్ కదా. సో ఎలా ఉంటుంది ఏంది అనేది మనం చూడాలి మనము, ఎందుకంటే ఈ వీక్ మొత్తం మ్యాసివ్ మూవ్స్ ఇచ్చేసింది. సో ఎలా ఉంటుంది అనేది వి కాన్ గెస్, బట్ స్టిల్ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మనం ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. సైడ్ వేస్గా ఉంది రేపు అంటే ఇట్స్ కాల్ డ్రై డే, ట్రేడ్స్ అయితే అస్సలు చేయకండి. 77,000 ఈ 100 బ్రేక్ అయిందంటే సెన్సెక్స్లో విల్ గో ఫర్ సిఈ ట్రేడ్ టిల్ 77,700 650 వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. రేపు చాలా చాలా ఈజీ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. ఫుల్గా రివెంజ్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. లెవెల్ బ్రేక్ అయితే తీసుకోండి, లేదంటే లేదు, క్లియర్గా వదిలేసేయండి అంతే. సో ఇవి నేను చూసిన రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.